ఈ కార్తీక పౌర్ణమి నుండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మీనరాశి స్త్రీ పురుషులకు ఈ పౌర్ణమి తర్వాత నుండి సమయం చాలా వరకు కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. ఇంట బయట పరిస్థితులు అనుకూలంగానే కాక గౌరవప్రదంగా కూడా ఉంటాయి. ఇష్టమైన వ్యక్తుల నుంచి మంచి కబుర్లు వింటారు. ఆర్థిక పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది. తలపెట్టిన పనులు, పెండింగ్ పనులు సజావుగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు మంచి మలుపు తిరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడించే అవకాశం ఉంది. భక్తి భావాలు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యుల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులు అప్రయత్నంగా మంచి అవకాశాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. కొన్ని రుణాలు సైతం తీరే సమయం. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తులు వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు క్రమేపీ సర్దుకుంటాయి. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త పెట్టుబడులు సమీకరిస్తారు. ఉద్యోగాలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు అంచనాలు నిజం కాగలవు. గృహ నిర్మాణాలకు కావలసిన ప్లాను ఆమోదం పొందుతుంది. విందుల్లో పరిమితం అవసరం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. చేస్తున్న ఉద్యోగాలు తొందరపడి మానవద్దు. కోర్టు తీర్పులు వాయిదా పడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి సమర్థులైన పనివారులు దొరకడం కష్టం. మొక్కుబడులు తీర్చుకుంటారు. మొదటి వారంలో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీ ఆలోచనలు సఫలమవుతాయి. ప్రతిభ పాటవాలు వృద్ధి చెందుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా ఫలిస్తుంది. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులు బాగా సన్నిహితులవుతారు. విందు కార్యక్రమంలో పాల్గొంటారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. వృత్తి జీవితంలో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. సరికొత్త పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు వేగంగా, ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు సాగిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మనస్సులోని భావాలను తెలియజేస్తారు. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు లక్ష్యాలు నెరవేరుతాయి. వస్త్ర, బంగారం వ్యాపారులకు పని వారాలలో చికాకులు తప్పవు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, చీటికి మాటికి కలహాలు వంటి చికాకులు తలెత్తుతాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. విదేశీయానం, రుణయత్నాలు ఫలిస్తాయి. 2వ వారంలో ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. ఇంట బయట మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు చేయడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా, ప్రశాంతంగా పూర్తవుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల డబ్బు నష్టం తప్ప ఫలితం ఉండకపోవచ్చు. శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు బాగా సానుకూలంగా ఉంటాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. పనులు మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత బలపడి ఉత్సాహంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. వ్యాపారులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.
ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలు పెడతారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. ఓర్పు పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. కొద్దిపాటి అవాంతరాలు ఎదురు కావచ్చు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. సోదరుల ద్వారా అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. అయితే మితిమీరిన ఆర్థిక హామీలు ఇవ్వవద్దు. మీ మాటలలో తొందరపాటు వద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత సంఘటనలు ఎదురవుతాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. వేడుకలు చివరి క్షణంలో వాయిదా పడవచ్చు. 3వ వారంలో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అష్టమ శని, దశమ గురువు పని భారాన్ని కానీ బరువు బాధ్యతలను కానీ బాగా పెంచే అవకాశం ఉంది. 1-2 వ్యక్తిగత సమస్యలను, ముఖ్యమైన కుటుంబ సభ్యులను పరిష్కరించుకునే సూచనలున్నాయి. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టడం మంచిది. బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. సతీమణికి కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. ముఖ్యమైన పనులకు పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారు కంపెనీల ఏర్పాటులో విజయం సాధిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చివరి వారంలో ప్రధాన సమస్యలు, ఒత్తిళ్లు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్ళెం వేస్తారు. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఎవరికి వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఉండడం కానీ మంచిది కాదు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. రావాల్సిన సొమ్ము సైతం అందక ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో చికాకులు, వ్యాపారాలు నిరాశపరుస్తాయి. లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులు ఉన్నత స్థాయి ఆదేశాలు ఖచ్చితంగా పాటించడం మంచిది. పని భారం పెరుగుతుంది. ఆర్థికంగా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు స్థల మార్పులు ఉంటాయి. ఆదాయ వ్యయాలు తగినట్లుగా ఉంటాయి. సోదరులతో తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మెలకువ అవసరం. పాత రుణాలు తీరుస్తారు. విద్యార్థుల సహనానికి పరీక్షా సమయం. మొత్తంగా చూసుకుంటే ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. పెద్దల సలహాలు, సూచనలు, వ్యక్తిగత కుటుంబ సమస్యలు కొంత మేరకు పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. బంధువుల్లో కొందరు అపనిందలు వేయడం కానీ, దుష్ప్రచారం చేయడం కానీ జరుగుతుంది. సతీమణికి సమయం బాగా అనుకూలంగా ఉంది. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని రీతిలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశాల్లో సంస్థల ఏర్పాటులో శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలు కొన్ని విషయాలను పట్టించుకోకపోవడం శ్రేయస్కరం.
ప్రముఖులను కలుసుకుంటారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి కాగలవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశించినంత పురోగాభివృద్ధి ఉండదు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు: గణేశుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి. అన్ని కష్టాలు తొలగిపోతాయి. జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే బుధవారం నాడు ఈ పరిహారాలు చేయాలి. ఇది మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు, సంపదను తెస్తుంది. బుధవారం వినాయకుడిని పూజించేటప్పుడు గులాల్ సమర్పించాలి. గణేశుడికి ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు తీరిపోతాయి. ప్రారంభించిన పనిలో విజయం లభిస్తుంది. గణపతికి గరిక అంటే చాలా ఇష్టం. దీన్ని సమర్పించడం వల్ల ప్రతి కోరిక నెరవేరుతుంది. కనీసం 21 గరిక సమర్పించాలి. దీని తర్వాత నైవేద్యాన్ని చూపించాలి. వరుసగా 5 బుధవారాలు ఇలా పూజ చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.